సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ కలర్స్ ఒకలాంటి పీచీ కలర్‌కి వైలెట్ అండ్ పీచ్ కలర్ మిక్సింగ్‌లో తీసుకున్నారు. బార్డర్ వచ్చేసి మనకి మెజెంటా కలర్‌లో ఇచ్చారనమాట. అసలు మంచి కలర్ కాంబినేషన్స్‌తో తీసుకున్నారండి. సో ఫ్యాబ్రిక్ కూడా మనకి సెమీ కంచి పట్టు వస్తుంది. బట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే. సెమీ కంచి పట్టు విత్ లైట్ వెయిట్ అండ్ మనకి ప్లీటింగ్‌కి కూడా చాలా ఈజీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. సెమీ కంచి పట్టు అనగానే జనరల్లీ హార్డ్ ఉంటుందేమో అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. కానీ అస్సలు అట్లా లేదండి. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అనేది. సో ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్. చూసారు కదా! బాడీ పార్ట్ మొత్తం కూడా ఇట్లా రౌండ్ మోటివ్స్‌తో హైలైట్ చేశారు. ఫాలోడ్ బై ద వర్టికల్ జెరీ లైన్స్ అన్నమాట. చాలా అంటే చాలా మంచి లుక్ ఉన్నాయి. ఈ లెహెంగా శారీస్ ఈ శారీస్ శారీ లాగా వేర్ చేసినా బావుంటుంది. అదర్‌వైజ్ లెహెంగాస్ కుట్టించుకున్నా కూడా చాలా బావుంటుందండి. బికాజ్ మనకి బోర్డర్ కలర్స్ అనేది మంచి డార్క్ కలర్స్‌తో హైలైట్ చేశారు కదా! సో ఇది వచ్చేసి షోల్డర్ బోర్డర్ ఉంటుంది. సో కింద బోర్డర్ అనేది మనకి కంప్లీట్ బిగ్ బోర్డర్‌తో తీసుకున్నారనమాట. విత్ కంప్లీట్ వీవింగ్ వస్తున్నాయి. బోర్డర్స్ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్‌తోనే ఉంటాయన్నమాట. విత్ లైట్ బేబీ పింక్ కలర్‌తో మనకి పళ్ళు అయితే ఇచ్చేశారు. పళ్ళు మీద కూడా కంప్లీట్ గోల్డెన్ జరీతో వీవింగ్ ఉంటుంది. సో మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ కాన్సెప్ట్‌తో పెయిరప్ చేస్తారనమాట. సో మనకి పళ్ళు ఏదైతే కలర్ తీసుకున్నారో అదే కలర్ కాన్సెప్ట్‌తో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చేశారు. చూడండి. బ్యూటిఫుల్ బ్రొకేడ్ బ్లౌజ్ అయితే పెయిరప్ చేశారు. ఫాలోడ్ బై ద బోర్డర్స్ అనమాట. అదర్‌వైజ్ మీకు ఈ కలర్ నచ్చలేదు అంటే ఈ కలర్ కూడా తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బావుంటుందండి శారీకి. సో మంచి లైట్ కలర్‌కి డార్క్ కలర్‌తో అయితే పెయిరప్ చేశారనమాట. సో దిస్ ద కంప్లీట్.